మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నా ఫేవరెట్ యాక్టర్ అంటే ఓల్డ్ వాళ్ళే చెప్పండి మరి. శోభన్ బాబు గారండి. మా ఏజ్ వాళ్ళకి శోభన్ బాబు హీరో. ఇప్పుడు తరానికి వస్తే అందరూ ఫేవరెటే కాదు. నాగార్జున సార్ కొంచెం ఎక్కువ. ఓకే, చేశారా ఆయన వర్క్ చేశారా? లేదండి. మరి శోభన్ బాబు గారు చనిపోయిన తర్వాత మేము 3 రోజుల దాకా అసలు భోజనం కూడా సహించలేదండి. మాకు చాలా బాధపడ్డాం ఆయన పోయారు అని అంటే. ఒక రకంగా చూస్తే ఆ టీవీ పెట్టుకుని చూడలేకపోయామే దగ్గర నుంచి అనేటువంటి బాధ అసలు చాలా బాధ వచ్చేసిందండి. డ్రీమ్ బాయ్ కదా మీ అందరికి. మా ఇంట్లో మా అమ్మ కూడా టీవీ చూస్తూ ఏడ్చేసింది అనమాట. ఎంత అంటే అప్పట్లో హీరోస్కి ఇప్పుడు కూడా కనెక్ట్ అవుతారు. అప్పట్లో హీరోస్కి ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది ఒక డిఫరెంట్ లెవెల్లో కనెక్ట్ అవుతారేమో అనిపించింది. ఆప్యాయత ఎక్కువ, ప్రేమ ఎక్కువ. మీకు కూడా చాలానండి. మీకు సినిమాల్లో వర్క్ చేయడం అనేది ఇందాక నేను అన్నట్టు కొంత అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. మీకు ఈ త్రూ అవుట్ 80 మూవీస్లో ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా ఉంది మూవీస్లో వర్క్ చేయడం? ఓకేనా? ఎందుకంటే ఈ మాట ఎందుకు అడిగానంటే మీరు అప్పటిదాకా లా చేశారు, లా ప్రాక్టీస్ చేశారు, లాయర్గా ఉన్నారు, అంతకుముందు ఇంకొక జాబ్ చేశారు. అక్కడ మీ వర్క్కి బేస్ చేసుకొని రెస్పెక్ట్ ఇస్తారు. ఇక్కడ అలా కాదు, అందరూ ఒకటే, అందరూ పరిగెడుతూ ఉంటారు. ఆ యాక్టర్ ఏ యాక్టర్ కింద మీద పడి ఎట్లయినా ఆ సీన్ కంప్లీట్ చేయాలని చూస్తుంటారు. ఇక్కడ ప్రత్యేకంగా రెస్పెక్ట్ అనేది ఏమి ఉండదు. సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యి మనకు పేరు వచ్చేంత వరకు కంప్లీట్లీ డిఫరెంట్ ఫీల్డ్స్ కదా, అందుకోసం అడుగుతున్నాను. నాకు అటువంటి అన్కంఫర్టబుల్ ఏం రాలేదమ్మా. నేను అడ్వకేట్ అని చెప్పి తెలిసి కొంతమంది ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానీ వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అమ్మగారు అని బామ్మగారు అని మాకే ప్రాబ్లం ఎట్లా చేస్తే బాగుంటుంది అని సలహాలు అడిగేవాళ్ళు. నా పరిధిలో నేను సలహాలు చెప్పేదాన్ని. ఖాళీ టైంలో నేను ఒకటే చెప్పేదాన్ని, వర్క్ మానుకుని మా వర్క్ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా అని గబగబా వచ్చి అడిగితే వాళ్ళు పిలిచిన టైంలో ఈ జాస్లో ఉంటారు కానీ ఆ జాస్లో ఉండరు కదమ్మా. అందుకని లంచ్ టైం అంటే కొంచెం లిబరల్గా ఉంటుంది. ప్యాకప్ చెప్పిన తర్వాత అంటారా, అది మీకు మాకు సాధ్యం కాదు. నా నెంబర్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఫోన్ చేయొచ్చు, ఎనీ టైం సలహా అడగచ్చు, నేను చెప్తాను అనేదాన్ని. అందరూ ఆల్మోస్ట్ అట్లాగే ఉండేవాళ్ళు. ఏదన్నా ఉంటే కూర్చుని కబుర్లు చెప్పుకోవడం, మా అనుభవాలన్నీ నెమరు వేసుకోవడం. మీ హస్బెండ్? మా హస్బెండ్ చనిపోయారండి కరోనా తర్వాత. కరోనా వల్ల? లేదండి, న్యాచురల్ డెత్. పిల్లలు ఎంతమంది? మాకు 2 పిల్లలండి, కానీ నాతో వాళ్ళ కాంటాక్ట్స్ లేవు. ఎందుకని? ఇఫ్ యు ఆర్ రెడీ టు స్పీక్. ఎందుకు అంటే వాళ్ళ ఒపీనియన్స్ మనకు తెలియదమ్మా. నేను ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. నా మటుకు నేను యాజ్ ఎ మదర్గా నేను చేశాను అనుకుంటా. అది దాంట్లో వాళ్ళకి అసంతృప్తి ఉండొచ్చు, వాళ్ళు కోరుకున్న రేంజ్కి వెళ్ళలేకపోవచ్చు. నేను నా పరిధిలో నేను చేసేదాన్ని. నాకు వెనకాతల ఆస్పాస్తులు ఏం లేవు. ఆ జాబే ఆధారం. బాబుని బీటెక్ దాకా చదివించాను. మా వారైతే నేను చదివించలేను వద్దు అంటే, ఇట్లా కాదు, వాళ్ళ బతుకు వాళ్ళు బతికేట్టుగా మనం వాళ్ళకి చదువు చెప్పించాలి, మనల్ని చూడక్కర్లేదు, వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి కదా అని చెప్పేసి నేను బీటెక్ వరకు చేయించానమ్మా. లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంట్లో వెళ్ళిపోయాడు. మేము యాక్సెప్ట్ చేసాం మ్యారేజ్. బట్ ఆ అమ్మాయి పేరెంట్స్ ఫస్ట్ మేము ఒప్పుకోమని చెప్పి తర్వాత వచ్చేసి బయట బెదిరించేది ఏమిటనేది మనకి ఏ విషయం తెలియదు, చెప్పలేదు. ఒకసారి మాటల్లో బెదిరించి చేశారు అని అన్నాడు. నీకన్నా నువ్వు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం, నువ్వు బాధపడితే అయ్యో పిల్లాడు బాధపడుతున్నాడే అంటే బాధపడతాం, అంతకుమించి మేము చేయగలిగింది లేదు. మేము రాలిపోయే పండుటాకులం, మీరు ఎదిగే చెట్టు, లైఫ్ లాంగ్ ఉండేది మీరిద్దరు, మేం కాదు, కాబట్టి నీ ఇష్టం, నీ లైఫ్ అని చెప్పేసాను. నేను జనరల్గా పక్షులు ఉంటాయి, ఏమి ఆశించి ఆ పిల్లల్ని పెంచవు కదా. మనం కూడా అట్లా అనుకుంటే ఇటువంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మనం బాధపడి బీపీలు తెచ్చుకుని హార్ట్ అటాక్లు తెచ్చుకునే పని ఉండదు. నేను ఆ రకంగా కానీ ఒక్కొక్కప్పుడు బాధ అనిపిస్తుంది. మీలా ఉండడం కూడా చాలా కష్టం అమ్మా. చాలా కష్టం. మా హస్బెండ్ కూడా కరోనా తగ్గిన తర్వాత ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోయారండి, చెప్పబెట్టకుండా, ఎక్కడున్నారో చెప్పకుండా.
మీరిద్దరు బాగానే ఉంటారు కదా, ఎందుకు? బాగానే ఉంటాం కానీ అతను మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత అతను ఆ మ్యారేజ్ చేసుకోవడం ఫాదర్కి ఇష్టం లేదు. నేను ఒకటే అన్నా, ఇష్టం లేకపోయినా వాడికి ఇష్టమైంది కాబట్టి లైఫ్ లాంగ్ ఉండేది వాళ్ళిద్దరూ చేసుకునేవ్వండి. కష్టమైన సుఖమైనా వాళ్ళే భరిస్తారు, మీరు నేను పోషించం. ఒక స్టేజ్ వరకే పేరెంట్స్ చూడగలరు, తర్వాత పేరెంట్స్ గెస్ట్లు అవుతారు అనే ఆలోచనతో. అంటే ఆయన కొంచెం పట్టుదల ఎక్కువ. ఆయన మనసులో ఏమనుకున్నారో తెలియదు. ఆయన కొంచెం ఫీల్ అయ్యారు. ఆ తర్వాత కరోనా తర్వాత ఇంట్లోంచి వెళ్ళిపోయారు. ఎక్కడ ఉన్నారు అన్నది కూడా తెలియలేదు. అప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మీరు మీ పాప ఉండేవాళ్ళ? లేదండి, మీరు ఒక్కరే? నేను మా వారు ఇద్దరమే ఉండేవాళ్ళం. మా పాపకి మ్యారేజ్ అయిపోయిందండి. అప్పటికే మ్యారేజ్ అయిపోయింది. ఆమెకి ఒక కూతురు, ఆమె మెడిసిన్ చేస్తుంది. ఆ టైంలో వెళ్ళిపోయారు. సరే, ఇంకా ఎన్ని చోట్ల వెతికినా నాకు ఆ టైంలో బయటకు వెళ్ళడానికి వెహికల్స్ అవి ఏం లేవు కదండి. కరోనా వచ్చి తగ్గిన తర్వాత కూడా వెంటనే వెహికల్స్ అవి ఏం లేవు. ఆ టైంలోనే నాకు మనసు మమత సీరియల్లో ఆఫర్ వచ్చిందండి. ఏదో బతుకు తెరువు వచ్చింది అంతే చాలు అనుకున్నాను. వెళ్ళేదాన్ని, వచ్చేదాన్ని. ఎన్ని విధాలు ట్రై చేసినా దొరకలేదండి. మా చుట్టాలు వాళ్ళ మేనమామ కజిన్ వాళ్ళు ఉంటే పాపం ఆయన ట్రై చేశారు, అయినా దొరకలేదు. లాస్ట్లో ఆయన చనిపోకముందే నాకు ఆ టైంలోనే బీపీ షుగర్ డౌన్ అయిపోయి ఫెయింట్ అయి పడిపోయేదాన్నమ్మ. ఆలోచించి టెన్షన్ కదా, ఆయన ఎక్కడున్నారు. అంతక్రితం ఆయనకి 2 ఆపరేషన్లు అయ్యాయి, యాక్సిడెంట్ అయింది. కర్ర లేకుండా ఎక్కడికి నడవలేరు. ఆ మనిషి ఎక్కడికి వెళ్ళారు అన్నది తెలియదు కదా. ఇప్పుడు ఎన్ని కొట్టుకున్నా ఎన్ని తిట్టుకున్నా భార్యాభర్త కష్టం వచ్చినప్పుడు కష్టం ఎవరికైనా కష్టమే కదా. కోపంలో ఎన్నో అనుకుంటాం. ఫైనల్గా తెలిసింది ఏమిటయ్యా అంటే ఆయన చనిపోయిన తర్వాత చనిపోయారు అని మెసేజ్ పెట్టాడు కొడుకు. అతను వెళ్ళిపోయిన సంగతి కొడుక్కి తెలుసు. కొడుక్కి వాళ్ళ మామగారి ద్వారా ఓల్డేజ్ హోమ్లో పెట్టారు రామాంతపూర్లో. మేము కృష్ణానగర్లో ఉండేవాళ్ళం. ఆ టైంలో వెహికల్స్ అవి లేవు, బస్సులు లేవు. కృష్ణానగర్ నుంచి రామాంతపూర్ నియర్లీ 15 కిలోమీటర్స్. నడుచుకుని వెళ్ళే డిస్టెన్స్ కాదు. కార్లో తీసుకెళ్లారు అంటే ఆయనే, అంతకుమించి ఆయనకి ఎవరూ తెలియదు. లాస్ట్లో తెలిసిన సుఖం ఉండదు కదా ఆయన పోయిన తర్వాత. ఇప్పుడు ఆయన మీదే కదా కోప్పడి ఆయన వెళ్ళిపోయారు. కొడుకే తీసుకెళ్ళి పెట్టడం ఏంటి అక్కడ? కొడుకు మామగారమ్మ. కొడుకు మామగారే తీసుకెళ్ళి పెట్టడం ఏంటి అసలు? కొడుకు ప్రోత్సాహం. ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తుంటే పెద్దవాళ్ళు అట్లా చేయకూడదు నాన్న, కోపంలో వాళ్ళు మూడు పెళ్ళం ఎన్నో అనుకుంటారు అని చెప్పేసి పెట్టిన తర్వాత నాకు ఇంటిమేట్ చేయాలి. అమ్మ మీరు కంగారు పడద్దు, ఆయన ఏదో మెంటల్గా డిస్టర్బ్ అయ్యారు, మీరు ప్రశాంతంగా ఉంటారు కదా. నేను ప్రశాంతంగా ఉంటాను. ఆ టైంలోనే నేను అడిగాను, ఏరా నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, నాకు పాస్పోర్ట్ కూడా ఉంది, ఒక్కదాన్ని ఉండాలి అంటే నేను హార్ట్ పేషెంట్ని, నాకు హార్ట్ మెయిన్ వాల్వ్ 60% డ్యామేజ్ అయిందమ్మా. లెఫ్ట్ సైడ్ 2 వాల్వ్స్కి క్లాట్స్ వచ్చాయి. మనిషి సాయం లేకుండా ఒక్కళ్ళు ఉండాలంటే డేంజర్ అమ్మ. అక్కడికి మీరు బాత్రూంలో స్నానానికి వెళ్ళినా కూడా డోర్ లాక్ చేసుకోవద్దు